ఓ క్రికెట్ బ్యాట్స్మెన్ 12 మ్యాచ్ల యొక్క సగటు 35 పరుగులు. అతను తదుపరి మ్యాచ్లో ఎన్ని పరుగులు సాధిస్తే సగటు 3 పరుగులు పెరగడం. అంటే 12 మ్యాచ్ల యొక్క సగటు యావరేజ్గా ఒక్కో మ్యాచ్ 35 పరుగులు తీస్తున్నారు. తదుపరి మ్యాచ్లో అంటే 13వ మ్యాచ్లో ఎన్ని పరుగులు సాధిస్తే సగటు 3 పరుగులు పెరుగును. అంటే 13 మ్యాచ్లు ఒక్కొక్కరి యొక్క సగటు మార్కులు 35, 13వ మ్యాచ్లో 3 పరుగులు అంటే ఎన్ని పరుగులు సాధిస్తారో మనకు తెలియకుండా సగటు అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. సగటు అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 12వ మ్యాచ్లో ఎక్కువ కొట్టాడనే నాకు అర్థం. ఆ 13వ మ్యాచ్లో ఎక్కువ కొడితేనే కదా దీనికి యాడ్ అయితే సగటు అనేది పెరిగేది. అప్పుడు 12 మ్యాచ్లకి 3 పెరుగుతుంటే ఒక్కొక్క మ్యాచ్కి 3 పెరుగుతుంటే 13 మ్యాచ్కి ఎంత పెరగాలి? 13 × 3 39 ప్లస్ 34 74. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క మ్యాచ్ 3 పరుగులు, 13వ మ్యాచ్ ఎన్ని పరుగులు సాధిస్తే సగటు 3 పరుగులు పెరుగున్నాడు. అంటే 13వ మ్యాచ్ ఎక్కువ పరుగులు సాధించడం వల్ల సగటు అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అది ఎన్ని పరుగులు అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సగటు యావరేజ్ ఎన్ని పరుగులు పెరుగుతుందంటే 3 పరుగులు పెరుగుతుంది. ఎన్ని మ్యాచ్లకి? 13 మ్యాచ్లకి. 13 × 3 ఎంత? 39. సగటు ఎంత యావరేజ్గా? ఈ 13 మ్యాచ్లది 35 ప్లస్ 39 74. అట్లాగే సెకండ్ లెక్క కూడా అలాగే ఉండేది. చూద్దాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి సగటు బ్యాట్స్మెన్ 15 మ్యాచ్ల యొక్క సగటు 70 పరుగులు. అతను తదుపరి మ్యాచ్లో ఎన్ని పరుగులు సాధిస్తే సగటు 2 పరుగులు తగ్గునన్నాడు. అంటే తక్కువ చేసాడు అక్కడ. ఇప్పుడు 15 మ్యాచ్ల యొక్క సగటు ఎంత ఫ్రెండ్స్? 70. నెక్స్ట్ మ్యాచ్ ఎంత? నెక్స్ట్ మ్యాచ్ 16వ మ్యాచ్ ఎన్ని పరుగులు సగటు పరుగులు తగ్గును? 2 పరుగులు తగ్గును. అంటే 16 × 2 32. 70 రోజు 32 పోతే 38. అంటే 16వ మ్యాచ్ 38 పరుగులు చేశాడు. 38 పరుగులు చేస్తే సగటు 2 పరుగులు తగ్గుతుంది ఒక్కొక్క మ్యాచ్కి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో లెక్క, మోర్ దెన్ లెక్క చూడండి ఫ్రెండ్స్. 11 మంది ఆటగాళ్ళ యొక్క సగటు బరువు 80 కేజీలు. ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే క్వశ్చన్ చదువుతున్నాను క్లారిటీగా. 1కి 2 టైమ్స్ 1కి 2 సార్లు చదువుతాను క్లారిటీగా ఏమన్నా ఫ్రెండ్స్. 11 మంది ఆటగాళ్ళ యొక్క సగటు బరువు 80 కేజీలు. కోచ్ బరువుతో కలుపుకొని సగటు 500 గ్రాములు తగ్గును. కోచ్ బరువుతో కలుపుకొని సగటు 500 గ్రాములు తగ్గును. అయినా కోచ్ బరువు ఎంత? ఇప్పుడు కోచ్ బరువుతో కలుపుకొని సగటున 500 గ్రాములు తగ్గుతుంది. అంటే ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. కోచ్ కలిపితే ఎంత అయింది? 12 మంది అవుతారు. 11 మంది విద్యార్థులు, ఒక కోచ్, అంటే 12 మంది అవుతారు మొత్తం. ఒక్కొక్కరికి ఎంత తగ్గుతుంది? 500 గ్రాములు అంటే ½ కేజీ. అంటే ఇద్దరు కలిపి కేజీ తగ్గుతుంది. అంటే అప్పుడు ఎంత? 12 మందికి ఎంత కదా? 6 కేజీలు తగ్గాలి. అంటే 80 నుంచి 6 కేజీలు తీస్తే 74. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 10 మంది ఉద్యోగుల సగటు జీతం 20,000. అటెండర్ జీతంతో కలుపుకొని సగటు 500 రూపాయలు తగ్గును. అయినా అటెండర్ జీతం ఎంత ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీతంలో ఇచ్చాడు. ఇప్పుడు ఎంతమంది జీతం? 10 మంది. 10 మందికి ఎంత సగటు జీతం? 20,000. 10 మంది సగటు జీతం 20,000. అటెండర్ జీతంతో కలుపుకొని సగటు 500 రూపాయలు తగ్గును. అంటే 11 × 500 ఎంత? 5,500. ఎంత తగ్గుతుంది? ఒక్కొక్కరికి 500 రూపాయలు తగ్గితే అటెండరు ప్లస్ ఉద్యోగులు 10 మంది, మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందికి ఎంత తగ్గినట్టు? 5,500 తగ్గినట్టు. 20,000లో 5,500 తగ్గితే ఎంత ఫ్రెండ్స్? 14,500 ఆన్సర్. అటెండర్ సగటు. సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ అయిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ మోడల్కి వెళ్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇన్నిట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం.
15 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కేజీలు. ఒక విద్యార్థి బరువును మినహాయిస్తే సగటు 2 కేజీలు తగ్గును. అయినా ఆ విద్యార్థి బరువు ఎంత? మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ చదువుతాను చూడండి ఫ్రెండ్స్. 15 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 60 కేజీలు. ఒక విద్యార్థి బరువును మినహాయిస్తే సగటు 2 కేజీలు తగ్గును. అయినా ఆ విద్యార్థి బరువు ఎంత? చూడండి ఫ్రెండ్స్, 15 మంది ఉన్నారు. 15 మంది యొక్క సగటు బరువు ఎంత? 60. ఒక విద్యార్థి తొలగిస్తున్నాం, తీసేస్తున్నాం, అప్పుడు 14 మంది అవుతారు. వాళ్ళ యొక్క సగటు ఎంత? 58. 2 కేజీస్ తగ్గుతుంది కాబట్టి 60లోంచి 58 తగ్గితే -2. 15లోంచి 1 తీసేస్తే -1. 15 నుంచి 14 పోయిందంటే -1 జరుగుతుంది. అంటే ఈ 1ని ఈ 58తో మల్టిప్లికేషన్ చేయాలి, ఈ 2ని ఈ 15తో మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ -5. 2 × 15 30. 2 15 30. మైనస్ ఇంటూ ప్లస్ -5. 1 × 58 58. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ప్లస్సే కదా. 58 30 88. వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క సగటు 58. అలా కూడా కాకుండా 15 × 60 ఎంత? 900. 14 × 58 ఎంత? అలా చేస్తే ఫ్రెండ్స్ వచ్చేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అలా కూడా కాకుండా ఫ్రెండ్స్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇది ఒక షార్ట్ కట్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక షార్ట్ కట్ చూద్దాం ఎలా చేయాలనేది. ఇది ఒక షార్ట్ కట్. ఇప్పుడు 15 మంది విద్యార్థుల సగటు ఎంత? 60 కేజీలు. 60 కేజీలు అనుకోండి. ఒక విద్యార్థిని బరువును మినహాయిస్తే 2 కేజీస్ తగ్గును. ఏమంటున్నాడు ఆ పర్సను? తగ్గును అంటున్నాడు. అంటే ఒక మనిషి వెళ్ళిపోవడం వల్ల సగటు తగ్గుతుందంటే, ఒక మనిషి వెళ్ళిపోవడం వల్ల సగటు తగ్గుతుందంటే అక్కడ వెళ్ళిపోయిన పర్సన్ అనే పర్సను వెయిట్ ఉన్న పర్సన్ అనే అర్థం. ఇప్పుడు ఈ 15 మంది ఉన్నారు. 15 మంది యొక్క యావరేజ్న సగటు 60 కేజీలు ఒక్కొక్క పర్సన్ అనుకుందాం. ఒక పర్సన్ వెళ్ళిపోయాడు ఇందులో నుంచి వెళ్ళిపోయాడు. 2 కేజీ సగటు బరువు తగ్గిందంటే వెళ్ళిపోయిన పర్సన్ వెయిట్ ఉన్న పర్సన్ అయితేనే కదా తగ్గేది ఇక్కడ సగటు. దీనికన్నా వెయిట్ తక్కువ ఉన్న పర్సన్ వెళ్ళిపోయాడు అనుకో, ఇక్కడ సగటు అనేది పెరగాలి కదా. లాజిక్ ఆలోచించండి. అంటే తగ్గుతుందంటే 2 × 14. ఎంతమంది ఉంటారు? ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారు? 14. 14 × 2 28. 28 అంటే యాడ్ చేయాలి కదా. అంటే వెళ్ళిపోయే పర్సన్ వెయిట్ పర్సన్, వెళ్ళిపోయే పర్సన్ కదా నీకు అడుగుతుంది. అలా అంటే లాజిక్. ఇది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 20 మంది విద్యార్థులకు సగటు సొమ్ము 500 రూపాయలు. ఒక విద్యార్థి మినహాయిస్తే సగటు 10 రూపాయలు పెరుగును. అయినా విద్యార్థి దగ్గర ఉన్న సొమ్ము ఎంత? 20 మంది విద్యార్థుల యొక్క సగటు సొమ్ము 500 రూపాయలు. ఒక విద్యార్థిని మినహాయిస్తే సగటు 10 రూపాయలు పెరుగును. అయినా ఆ విద్యార్థి దగ్గర ఉన్న సొమ్ము ఎంత? 20 మంది విద్యార్థుల సగటు 500 రూపాయలు. ఒక పర్సన్ మినహాయిస్తే అంటే ఎంతమంది అవుతారు ఫ్రెండ్స్? 19 మంది అవుతారు. 19 మంది అవుతారు. ఇక్కడ నీకు 19 మంది యొక్క సగటు ఎంత పెరుగుతుంది ఫ్రెండ్స్? ఎంత పెరుగుతుంది? 10 రూపాయలు పెరుగుతుంది. ఇక్కడ వెళ్ళిపోవడం వల్ల 10 రూపాయలు పెరుగుతుంది. ఎంత? 500 మీద 5 10 అంటే 10 రూపాయలు పెరిగింది. 20 19 అయిందా? -1 అయింది. అంటే ఈ -1ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, ఈ +10ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. 10 × 20 200. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది. 1 × 510 510. 510లో నుంచి 200 చేస్తే 310. ఇగో ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా కూడా చేయొచ్చు అని నేను ప్రూవ్ చేస్తున్నాను. అదే బెస్ట్ మెథడ్. ఇప్పుడు మోడల్ 3కి వస్తాం ఫ్రెండ్స్. మోడల్ 3 ఈ సెక్షన్తో ఇది కంప్లీట్ చేసేద్దాము. మోడల్ 3 6 వ్యక్తుల గల సమూహం నందు 60 కేజీల బరువు గల వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చదువుతున్నాను. 6 వ్యక్తులు గల సమూహం నందు 60 కేజీల బరువు గల ఒక వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి చేరిన సగటు 3 కేజీలు పెరుగును. అయినా కొత్త వ్యక్తి బరువు ఎంత?
ఆరుగురు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క సగటు సమూహం నందు 60 కేజీల బరువు గల ఒక వ్యక్తి స్థానంలోకి కొత్త వ్యక్తి చేరాడు. ఇప్పుడు మనం 6 ఫ్రెండ్స్ ఉన్నాం ఫ్రెండ్స్. 6 ఫ్రెండ్స్లో నుండి 60 కేజీల బరువు గల ఒక పర్సన్ వెళ్ళిపోయి కొత్త వ్యక్తి చేరాడు. అలా చేరడం వల్ల సగటు 3 కేజీలు పెరిగింది. అంటే 3 కేజీలు పెరిగిందని ఎంతమందికి? ప్రతి ఒక్కరికి 3 కేజీలు పెరిగినట్టే. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. అంటే 6 × 3 ఎంత? 6 × 18. 18 యావరేజ్న వాళ్ళ యొక్క సగటు ఎంత? 60. 60 + 18 78. 78 కేజీల పర్సన్ కొత్త వ్యక్తి వచ్చాడు. అలా ఈజీగా ట్యాకిల్ చేయగలగాలి, లెక్కని అర్థం చేసుకోగలగాలి. ఇంకో లెక్క చూడండి. 10 మంది వ్యక్తుల సమూహం నందు 85 కేజీల బరువు గల వ్యక్తి వచ్చి చేరిన సగటు 2 కేజీలు తగ్గును. ఇక్కడ చూడండి, తగ్గును అన్నాడు. తగ్గును. కొత్త వ్యక్తి బరువు ఎంత? 85 కేజీలు ఫ్రెండ్స్. 85 కేజీలు అంటే ఆ సమూహం నుండి 85 కేజీల పర్సన్ వెళ్ళిపోయాడు. ఆ పర్సన్ ప్లేస్లో వెళ్ళిపోవడం వల్ల 2 కేజీలు తగ్గింది. కొత్త వ్యక్తి బరువు ఎంత? ఇప్పుడు ఎంతమంది తగ్గినట్టు? 2 కేజీస్ 10 మంది తగ్గినట్టు. 10 × 2 ఎంత? 20. ఎందుట్లో తగ్గియాలి? 80 కేజీల నుంచి తగ్గియాలి. 80 కేజీలను తగ్గితే 65. ఇది ఫ్రెండ్స్. 10 మంది వ్యక్తుల గల సమూహం నందు 60 కేజీలు మరియు 70 కేజీల గల వ్యక్తుల స్థానంలోకి 2 కొత్త వ్యక్తులు వచ్చి చేరిన సగటు 3 కేజీలు పెరుగును. అయినా ఆ 2 కొత్త వ్యక్తుల యొక్క సగటు ఎంత? ఒకటి చూడండి, గమనించాను ఫ్రెండ్స్. మనం చూద్దాము. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ చూడండి. 10 మంది వ్యక్తుల గల సమూహం నందు 60 కేజీలు మరి 70 కేజీలు గల 2 వ్యక్తుల స్థానంలోకి కొత్త 2 వ్యక్తులు వచ్చి చేరిన సగటు 3 కేజీలు పెరుగును. ఇక్కడ 2 వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, ఇంకో 2 వ్యక్తులు వస్తున్నారు. ఇక్కడ 3 కేజీలు సగటు పెరుగుతుంది. ఎంతమంది పెరుగుతుంది? 3 కేజీలు 10 మందికి పెరుగుతుంది. 10 × 30. ఈ 30 ఈ పెరుగుతుంది. వీళ్ళిద్దరి మీద పెరుగుతుంది. అంటే 60 + 70 అంటే 130. 130కి 30 యాడ్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 160. 160 ఆ 2 వ్యక్తుల యొక్క సగటు యావరేజ్గా 1/2 అంటే 80 కేజీస్. ఒక్కొక్కరి యొక్క యావరేజ్గా 80 కేజీస్. ఇంకో లాస్ట్ లెక్క ఈ క్వశ్చన్స్కి ఫ్రెండ్స్, ఈ సెక్షన్స్కి 10 మంది పురుషుల్లో 75 కేజీల బరువు మరియు 85 కేజీల బరువు గల 2 స్థానంలోనికి 2 స్త్రీలు వచ్చి చేరిన సగటు 4 కేజీలు తగ్గును. 4 కేజీలు తగ్గును. ఆ స్త్రీలు బరువు సమానం అయినా ఒక్కొక్క స్త్రీ బరువు ఎంత? 75 కేజీలు 85 కేజీలు అంతా 5 వేస్తే 80. ఇదొక 80, ఇదొక 80, 180, 160. ఎంత తగ్గున్నాడు? 4 కేజీలు తగ్గున్నాడు ఫ్రెండ్స్. 10 మంది మీద తగ్గాలి కదా. 10 × 4 ఒక్కొక్కరు 4 కేజీలు తగ్గాలి. అంటే 120. 160లో నుంచి 40 పోతే 120. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు బరువులు సమానం ఉన్నారు కదా. అంటే సమానం అంటే 120 అంటే /2 60. ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ సమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఫ్రీగా అర్థమెటిక్ క్లాసెస్ మొత్తం ఫ్రీగా చెప్పాలని అనుకుంటున్నాను. అందరికీ రీచ్ అయ్యేటట్టుగా మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ మంది జనాలకు రీచ్ అవుతుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అందరికీ ఈ సమ్స్ రీచ్ చేయాలని కోరుకుంటున్నాను.